దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 75 6 వచనం 7 వచనంలో చూడండి. తూర్పు యందు అయినను పనమటి వైపు అయినను లోయలో అయినను మరి ప్రభువారు హెచ్చు తగ్గులు మరి చూచిన దేవుడు, హెచ్చు తగ్గులు చూచిన దేవుడు. చూడండి ప్రియులరా, మరి కీర్తన గ్రంథంలో ఆ విధంగా ఎందుకు రాయబడిందంటే, తూర్పు పనవడైనను లోయ అయినను ఉత్తర దక్షిణాలు ఏ దక్షిణమైనప్పటికీ కూడా హెచ్చు తెగ్గులు అనగా మరి విశ్వాసులు అయిన మనల కోసమే ఆయన చెప్పడానికి మరి వాక్యాన్ని రాయించారు. ప్రియులారా చూడండి, హెచ్చు తగ్గులు అంటే ప్రతి రంగంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. లోయలలో అయినాను, మెట్టలలో అయినాను, పనవుడైనా, తూర్పు అయినా, ఉత్తర దక్షిణాలైనా ఏ దక్షిణంలో అయినా కూడా ప్రతి దక్షిణంలో కూడా ప్రాంతాలు ఉంటాయి. మరి చాలామంది జనాలు మరి యేసు ప్రభు గారి సృష్టి ఉంది గనక మరి ఆ మాటలు ఎందుకు రాయించారంటే ప్రభువారు చక్కగా ప్రతి దానికి కూడా అర్థమైనట్లుగా మరి అక్కడ వాక్యంలో కిందకి చదువుకుంటూ వస్తే అర్థమవుతుంది. ప్రియులారా చూడండి, మరి ఏ దిక్కు అయినప్పుడు కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. మరి హెచ్చు తగ్గులు ఉంటాయని ప్రభువారు మరి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా చూడండి, ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితులను బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ మనము ఏమని అనుకుంటామంటే, విశ్వాసములో బలపడుతున్నాము, స్థిరపడుతున్నాము అని అనుకుంటాం. హెచ్చు తగ్గులు అనగా మరి దైవజనులు కొంతమంది వాక్యాలు చెప్తా ఉంటారు. ఆ వాక్యాలు మనం వినేవాళ్ళుగా ఉంటాం. ప్రియులారా చూడండి, చాలా మంది కూడా ఎంతో ప్రయాసపడతా ఉంటారు. ఆ ప్రయాసని చూచిన దేవుడు మనకు ఉన్నాడు. ప్రియులారా చూడండి, ప్రతీది కూడా ఈ ప్రభువారు ఆ కనుదిష్టు మనల మీద ఉంటా ఉన్నది. చూడండి, కొన్ని సందర్భంలో మరి మనం మాట్లాడుకుంటా ఉంటాం. మరి చక్కగా మరి ఆ యొక్క పాపకి డెలివరీ బాగానే అయ్యింది అని అనుకుంటా ఉంటాం. ఏది ఏమైనప్పుడు కూడా దేవుని చిత్తం లేకుండా మనం ఏమి చేయలేం. పిల్లరా చూడండి, విశ్వాసులుగా మనం చేయవలసిన ప్రార్థన ఒకటే. మరి సంఘంలో చాలా మంది ప్రార్థనలు కోరుతూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. ఏదేమైనప్పుడు కూడా ప్రభువారు ఆ హెచ్చు తగ్గులను ఆశీర్వదించారు గనక మరి మన ప్రార్థనలు కూడా ఇటువంటి వాళ్ళు చేసినప్పుడు కూడా ఆ ప్రార్థనలు ఆలకించిన దేవుడు. మరి చూడండి, నెలల దగ్గరికి వచ్చింది, మరి డెలివరీ అవ్వాలి. మరి డెలివరీ చక్కగా మరి యేసు ప్రభు గారు తల్లి గర్భంలోనే రూపించక మునిపే మరి చక్కగా ఏర్పాటు చేశారు. మరి ప్రార్థనల ద్వారా అనేకమైన మరి కార్యాలు మనం చూస్తున్నాం. మరి ఆ బిడ్డ చక్కగా ఏ అవయవాలు తేడా లేకుండా చక్కగా పుడతా ఉంటాడు. చూడండి, యేసు ప్రభు గారు చేసే కార్యములు. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుంటే, మరి చాలా భయంకరమైన యాక్సిడెంట్లు అయిన వాళ్ళు చాలా మందిని చూసాం. సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. చూడండి ప్రియులరా, ఏదేమైనప్పుడు కూడా మరి ఏ అపాయం లేకుండానే చనిపోతున్నారు మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. మరి ఆ యాక్సిడెంట్లోనూ వాళ్ళు తప్పించబడతారు. కొంతమంది భయంకరమైన మరి కాళ్ళు ఎరగడం, చెయ్యి ఎరగడం, మరి ఆ స్థల బదలవడం, రకరకాలైన పరిస్థితుల్లో ఆ శరీరం అంతా నలిగిపోయినప్పుడు కూడా యేసు ప్రభు గారు ఆయనను బతికిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రియులారా చూడండి, ప్రతి విషయంలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి. తూర్పుకి వెళ్ళినా ఉన్నది, దక్షిణానికి వెళ్ళినా ఉన్నది, ఉత్తరం తూర్పు పనట ఉత్తర దక్షిణాలు కూడా ప్రతి ప్రాంతంలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో కూడా మరి విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. ప్రతి ప్రాంతంలో కూడా మరి ప్రభువుని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ప్రభు మాట్లాడుతున్నారు. ఇలా చూడండి, మరి ఆ వ్యక్తిని మరి సంఘంలో చేసే ప్రార్థనల ద్వారా, సేవకులు చేసే ప్రార్థనల ద్వారా ఎటువంటి భయంకరమైన యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ప్రభువు ఆ వ్యక్తిని బతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ వ్యక్తిని బ్రతికిస్తున్నప్పుడు మరి ఆ వ్యక్తి విశ్వాసము ఉంచడు, మళ్ళీ లోకంలోకి వెళ్తూ ఉంటాడు. పిల్లలు చూడండి, కొంతమంది మరి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటారు, కొంతమంది భక్తిని కాపాడుకుంటూ ఉంటారు, కొంతమంది చక్కగా మరి కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంటారు. అయ్యో, నన్ను కాపాడిన దేవుడు, నేను లేకపోతే నా కుటుంబం లేదు, నేను లేకపోతే మా తల్లిదండ్రులు ఎంతో రోధిస్తారు అని ఆలోచన కలిగి దేవుడి యందు సాక్షిగా బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే మరి నా బలం చేత, నా శక్తి చేత, నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చేత, నా డబ్బు చేత బతికేనని అజ్ఞానంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియులారా చూడండి, ఏదేమైనప్పుడు కూడా మరి చక్కగా ప్రభువారు ప్రతిదీ కూడా వివరంగా మాట్లాడుతుంటూ ఉన్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పనమటికి వెళ్ళినా, ఏ తూర్పుకి వెళ్ళినా, ఏ దక్షిణానికి వెళ్ళినా
మరి ప్రభు వారు చక్కగా హెచ్చు తగ్గులు ఇచ్చారంటే మరి కొంతమందికి మంచి ప్రేమ ఇచ్చాడు, కొంతమందికి తక్కువ ప్రేమ ఇచ్చాడు, కొంతమందికి ప్రేమ లేకుండానే మరి కొంతమంది సాతానుడికి దగ్గరలో ఉండి ఆ ప్రేమని చంపుకుంటున్నారు. చూడండి ప్రియులరా, ఎటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నాము, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎదుగుతూ ఉన్నాము, ఎటువంటి ఇబ్బందుల్లో మనం పైకి వస్తున్నాము అని అంటే మనము గమనించుకుంటూ ఉండాలి. ప్రియులారా చూడండి, ఈ లోకంలో అనేక మంది మరి సంఘాల్లో స్త్రీలు పురుషులు అందరూ వస్తూ ఉంటారు, అనేకమైన మీటింగ్లకు వస్తూ ఉంటారు, స్వస్థతల కోసం వస్తూ ఉంటారు, ఎన్నేదో కార్యాల కోసం వస్తూ ఉంటారు. మంచిదే, వెళ్ళొచ్చు, రావచ్చు, వినొచ్చు, చేయొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ప్రభువారి వాక్యాన్ని మనం శ్రద్ధగా విని మరి వాక్యాల ద్వారా మనం ఆ హెచ్చు తగ్గులను తగ్గించుకున్నట్లయితే మరి ప్రభువారు మనకి కుటుంబంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. చూడండి, మన ఇంట్లో రక్షణ కావాలంటే, మన ఇంట్లో మారుమనసు కావాలంటే, మన కుటుంబం అంతా కూడా దేవునిలో ఎదగాలంటే మనం చేయవలసింది ఒక్కటే, మనలో ఉన్న పాపాలని హెచ్చు తగ్గులను తగ్గించుకుంటూ ఉండాలి. పనముటైన, తూర్పైన, ఉత్తర దక్షిణమైనప్పుడు ఆ లోయలో అయినప్పటికీ కూడా, ఆ లోయ అనగా మరి సాతానుడు మనకి ఎంతో మరి శ్రమ అని మరి దేవుడు మాట్లాడాడు. లోయలో లేనప్పుడు కూడా హెచ్చుతగ్గులు అంటే సాతానుడు కూడా మనలో ఎన్నో అద్భుతమైన కార్యాలు, కార్యాలు చేస్తూ ఉంటాడు. నేనేదో చేస్తాను, నేను అక్కడ తీసుకెళ్తే ఇక్కడ తీసుకెళ్తాను, నీకు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తానంట చెప్తా ఉంటాడు. చూడండి ప్రియులరా, మన కుటుంబంలో ప్రతి సమస్యలు రావడానికి కారణం మనమే. ప్రతి దానికి కూడా మనమే సమస్యలు తెచ్చుకుంటా ఉన్నాం. ఆ కుటుంబంలో ఆశీర్వదించబడాలన్నా మరి మనలో ఉన్న పాపాలని, ఆ హెచ్చుతగ్గులను ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, ఆ హెచ్చుతగ్గులను ఎప్పుడైతే మనం సరి చేసుకుంటున్నామో, ఆ హెచ్చుతగ్గులను ఎప్పుడైతే మనము దేవుని యందు మనం ఒప్పుకుంటామో, అప్పుడే దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు మీ కుటుంబంలో చేస్తాడు. ప్రియులారా చూడండి, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న మీలో ఏ హెచ్చుతగ్గులు ఉన్నాయో మీకు తెలుసు. మీ కుటుంబంలో ఏ పాపం ఉందో, ఏ శాపం ఉందో, ఏ దోషం ఉందో, ఏ అసూయ ఉందో, మరి పక్కింటోళ్ళు బాగుంటే మనం వార్చుతలేదో, మరి మన ఇంట్లో వాళ్ళు ఎదుగుతుంటే మనం వార్తలేదో, కొన్ని ఉంటాయి బలహీనతలు, హెచ్చుతగ్గులంటే అయ్యే. మనలో ఉన్న బలహీనతలు అంటే అయ్యే. వాళ్ళు బాగుంటే మనం వారసము, వాళ్ళు సంపాదించుకుంటే మనం వారసము, వాళ్ళు చక్కగా మంచి బట్టలు కట్టుకుంటే మనం వారసము. ఆ పరిస్థితుల్లో మరి మనం మనుషులుగా, మానవులుగా మనం ఆ విధంగా ఉన్నాం గనక, సాతానుడి బుద్ధులు మనలో ఉన్నాయి గనక మరి ప్రభువారు సరి చేసుకోమని మాట్లాడుతున్నారు. ప్రియులారా చూడండి, ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా, చాలా మెలకువ కలిగి మనం ఉండాలని ప్రేమపూర్వకంగా చెప్తున్నా. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రభువారు చెప్పిన మాటలను బట్టి మనం హెచ్చుతగ్గులుగా ఉన్నామా, ఏ పాపంలో హెచ్చుతగ్గులుగా ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో హెచ్చుతగ్గులుగా ఉన్నామో, ఏ మాటల్లో హెచ్చుతగ్గులుగా ఉన్నామో, ఒక్కొక్కసారి మన నోటంట వచ్చే మాట ఒక్కొక్కసారి హెచ్చుగా మాట్లాడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి చల్లగా మాట్లాడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి నేనే తెలివైన వాడిని అనుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే నాకేదో పెద్ద నోరు ఉంది కదా, నేను గలివేస్తే నా మాటే పైన ఉంటుంది కదా అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ప్రియులారా చూడండి, మనం ఎంత తగ్గించుకోవచ్చున్నదో మరి వాక్యము మనం చదువుతూ ఉంటాం. వాక్యం చదివినప్పుడు కూడా మనకి మనం తగ్గించుకోము, మనకి మనం హెచ్చించబడతా ఉంటాం. నేను గొప్ప అని హెచ్చించబడతా ఉంటాం. ప్రతి విషయంలో కూడా సంఘంలో కూడా ఆ విధంగానే ఉన్నారు. సంఘములో కూడా ఆ విధంగా ఉన్నారు. ఈ సంఘములో నేనే గొప్పగా పరిచర్య చేస్తున్నాను, ఈ సంఘములో నేనే ఒక సంఘ పెద్దగా పెత్తనం చేస్తున్నాను, ఈ సంఘములో నేనే క్యాషియర్గా ఉంటున్నాను, ఈ సంఘంలో నేను పెట్టిన డేట్లే నడుస్తూ ఉంటాయి, ఈ సంఘంలో నేను లేకపోతే ఇది లేదు, నేను లేకపోతే అది లేదు అని మానవులుగా మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడో దాన్ని నిర్ణయించాడు. ఇటువంటి వాళ్ళైనా సరే వాడుకునే దేవుడు, ఇటువంటి వాళ్ళు అయినా సరే వాడుకునే దేవుడు. సంఘములో ఏ కార్యము కూడా ఆగదు, దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఏది ఆగదు. ప్రియులారా గమనించండి, దేవుని ఆజ్ఞ లేకుండా అసలు ఏ కార్యము జరగకుండా ఆగదు. దేవుని ఆజ్ఞ ఉంటే ఒకవేళ ఆగిపోవాలంటే ఆగబోద్ది. దాన్ని కొనసాగించే వాళ్ళు ఈ భూమి మీద ఇంక ఇప్పుడు వరకు పుట్టలేదు. ఏ దేవుడు లేడు, మన జీవము గల దేవుడు ఒక్కడే తప్పించి ఏ ఒక్క దేవుడు కూడా అది అవదు అన్నదాన్ని సాధ్యం చేసిన వాళ్ళు ఎవరూ లేరు, ఆయనకి సాటే లేరు. ఆ ప్రభు వారు అటువంటి శక్తి, అటువంటి బలాన్ని మరి మన సంఘములో ఆత్మరూపంగా ఇచ్చాడు గనక మరి ఆ ఆత్మని మనం దూషించే వాళ్ళుగా ఉండకూడదు, ఆ ఆత్మని మనం బాధ పెట్టే వాళ్ళుగా ఉండకూడదు. చూడండి ప్రియులారు, చాలా మంది నవ్వుతూ ఉంటారు.
పరిశుద్ధాత్ముడు వాళ్ళలో వస్తే, పరిశుద్ధాత్ముడు వాళ్ళలో భాషలు మాట్లాడుతుంటే చాలామంది నవ్వుతూ ఉంటారు, చాలామంది ఎటకారం చేస్తూ ఉంటారు. ప్రియులారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉంటే గనక వాళ్ళ ప్రవర్తన ఏంటో మనకు తెలిసిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో లేకపోతే 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట అలాగ భాషలతో మాట్లాడలేరు. అలాగే ఉజ్జీవముగా మోకాళ్ళ మీద ఉండలేరు. మనం గమనించాలి. ఒక 5 నిమిషాలు మోకాళ్ళ మీద మామూలుగా ఉండాలంటే ఉండలేం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే గనక అరగంట అయినా మోకరించి మనం ఉండగలుగుతాం, గంట అయినా మోకరించి మనం ఉండగలుగుతాం, ఏ విధంగా అయినా సరే మనం ఉండగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకుల్లో ఉంటే గనక నిజంగా ఆ మైక్ విచ్చుకున్నప్పుడు 10 నిమిషాలని మైక్ పట్టుకుంటా ఉంటాడు, కానీ గంటలు గంటలు చెప్పే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకుడితో మాట్లాడుతూ ఉంటాడు. మనం అనుకుంటా ఉంటాం 10 నిమిషాలు మాట్లాడితే ఇబ్బంది, అరగంట మాట్లాడితే ఇబ్బంది, గంట మాట్లాడితే ఇబ్బంది అనుకుంటా ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఆ దైవజనుల్లో ఉన్నప్పుడు ఎన్ని గంటలైనా మాట్లాడే శక్తిని ఆ దైవజనుడికి ఇస్తాడు. ఎటువంటి విలువైన వాక్యాల్ని ఆ బైబిల్లో నుంచి కొత్త కొత్త సబ్జెక్టుల్ని, కొత్త కొత్త అనుభవాల్ని మరి విశ్వాసులకు చెప్పడానికి దేవత దేవుడు చక్కగా బయలుపరుతూ ఉంటాడు. ప్రియులారా చూడండి, అది చూచిన వాళ్ళకి కొంచెం వెరితనంగా ఉంటుంది. కొంతమందికి వాళ్ళు పూర్తిగా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళే అలా చేస్తూ ఉంటారు. వాళ్ళు నవ్వుతూ ఉంటారు, ఎట్టకారంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అంటారు వాక్యం చెప్తా ఉంటుంటే ఆయనకి ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అవసరమా, ఆయన ఏదో కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోవాలి కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియులరా ఈ రాత్రి ఈ వీడియో నా ప్రతి ఒక్కరు కూడా అటువంటి మాటలు మనం మాట్లాడుతూ, ప్రియులరా గమనించండి, ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా మిమ్మల్ని రిక్వెస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం మనకు ఉంది. ఎందుకంటే ప్రభువారు ఎన్నో అద్భుతమైన కార్యాలు మన పట్ల చేశాడు, ఎన్నో చూచి కార్యాలు మన పట్ల చేశాడు. మనం చూస్తూనే ఉన్నాం, కార్యములు చూస్తూనే ఉన్నాం, కార్యాలు పొందుకుంటూనే ఉన్నాం, అద్భుతమైన పనులు మనం పాలు పుంజుకుంటూనే ఉన్నాం, ఎన్నో సాక్ష్యాలు వింటూనే ఉన్నాం. కానీ మన జీవితాలు మారవు, మన హృదయము రాతి గుండె అయిపోయిందని ప్రభువారు మాట్లాడుతున్నారు. చూడండి ప్రియులరా, మన హృదయం అంట మాంసం గుండెగా లేదంట, రాతి గుండెగా మారిపోయిందంట. చూడండి, ఈ రాత్రికాల సమయంలో మన హృదయం రాతి గుండెగా ఉందా, మాంసం గుండెగా ఉందా, మనం ప్రశ్నలు చేసుకోవాలి. నిజంగా రాతి గుండె అయితే అది కరగదు, ఎరగదు, నలగదు, ఏమి అవ్వదు. ఎందుకంటే అది అలాగే ఉంటుంది. ఇటువంటి బండైన వాక్యాన్ని చెప్పినా కానీ వాళ్ళు అలాగే ఉంటుంది. ప్రియులారా చూడండి, ఈ రాత్రికాల సమయంలో మాంసము గుండెలా మీకు ఉంటే గనక కొంచెం హృదయం అనేది కరుగుతుంది. ఆ హృదయములు చక్కగా మీరు ఫలించడానికి కొన్ని దేవాతి దేవుడు ఆ వాక్యాన్ని మీరు హృదయంలో పెడతాడు. చూడండి ప్రియులరా, మరి ఆఖరిగా నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగించడానికి ఇష్టపడుతున్నా. ప్రతి విషయంలో కూడా మీరు మెలకువ కలిగి ఉండండి, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి, మీరు మెలకువ కలిగి జ్ఞానము కలిగి మీరు నడవండి. ప్రతి విషయంలో కూడా సాతానుడు మనలోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మన ఇంటిలోనే ఉంటాడు. ఒక్కొక్కసారి మనం గమనిస్తూ ఉండాలి, ప్రతి విషయంలో కూడా గమనిస్తూ ఉండాలి. చూడండి ప్రియులరా, మరి ఆ హెచ్చు తెగులు అనేది మరి సాతానుడు పెట్టిన చిక్కులే. మనం ఏమనుకుంటామంటే మన కుటుంబంలోనే మన అన్నయ్య పెత్తనం చేస్తే తమ్ముడు అసూయపడుతూ ఉంటాడు, తమ్ముడి పెత్తనం చేస్తే అన్నయ్య అసూయపడుతూ ఉంటాడు, అన్నదమ్ముడి పెత్తనం చేస్తే కొన్ని మరి వాళ్ళు చెల్లెలు కానీ అక్కలు కానీ మరి తల్లిదండ్రులు కానీ కొంచెం మంది ఒకరికొకరు పడదో, కుటుంబంలోనే పడదో. ఎందుకు పడదంటే వాళ్ళ ఐక్యత లేదు, దేవుని ప్రేమ లేదు, కుటుంబ ప్రార్థన లేదు. అదే ఒక కారణము. కానీ ప్రియులరా చూడండి, సేవకులు ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు కుటుంబం ప్రార్థనలు పెట్టాలని, ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు దేవుని యందు భయభక్తులు కలగాలని. ఎందుకంటే కుటుంబ ప్రార్థన లేకపోతే ఐక్యత అనేది కుటుంబంలో ఉండదు, ప్రేమ అనేది కుటుంబంలో ఉండదు, సమాధానం అనేది కుటుంబంలో ఉండదు, ఆదరణ అనేది కుటుంబంలో ఉండదు. చూడండి ప్రియులరా, మన ఇంట్లో ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా నిజంగా దేవుని ప్రేమ ఉంటే కనుక వాళ్ళు చక్కబరుచుని తల ఒక పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ అది తప్పైనా ఒప్పైనా సరిదిద్దుకునే మనసు ఉంటారు. సంఘంలో కూడా అలాగే ఉంటారు. 10 మంది ఉన్న సంఘంలో కూడా ఒకరు మాటలు కలవు, ఒకరికొకరు మనస్తత్వాలు వేరేగా ఉంటాయి. దేవుడు అనేక మందికి అందరికీ ఆయన రూపంలోనే చేశాడు, కానీ రూపాలు వేరుగా చేశాడు దేవుడు. అలాగే మనసులు కూడా వేరుగానే చేశాడు. ప్రియులారా చూడండి, అందుకే అందరి మనసు ఏక మనసుగా ఉంటే గనక ఆయన పని మనం బహుబలంగా చేయడానికి మరి చక్కగా దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో మరి ఆ విధంగా మనందరం కూడా మనలో ఉన్న దోషాలు, పాపాలు, ఆ హెచ్చు తగ్గులను మనం తగ్గించుకుని ప్రభువారు మాట్లాడినట్లుగా
మరి ఏ దేశంలో అయినా, ఏ ప్రపంచంలో అయినా గాని, ఏ పక్కన తూర్పు అయినా, పనవటైనా, ఏ దేశాల్లో ఉన్నప్పుడు కూడా మరి మనందరం కూడా ఆయన ప్రేమతో కలిగి ఉండి, మరి ఆయన్ని గూర్చి మనం ప్రకటిస్తే గనక, ఆయన ప్రేమతో కలిగి ఉండి, ఆయన సువార్త ఎక్కువ ప్రకటిస్తే గనక, మరి ఆయన చెప్పిన మాటలన్నీ మనం గైకుంటే గనక, మరి మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మనం ఆశీర్వదించబడతాము. మనం ఎవరికైతే చెప్పామో వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. చూడండి ప్రియులారా, ఆఖరిగా ఒక మాట చెప్తా. మరి కర్నేలు అనే వ్యక్తి కోసం నేను మాట్లాడాను. ఆ వ్యక్తి చూడండి ఎంతో దాన ధర్మం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎంత దాన ధర్మం చేసినప్పుడు కూడా, ఎంత జనానికి ఒక యజమానుడైనప్పుడు కూడా, ఇంత వేల కోట్ల ఆస్తి ఉన్నప్పుడు కూడా, ఎంతమంది బంధువులు ఉన్నప్పుడు కూడా, ఎంతమంది స్నేహితులు ఉన్నప్పుడు కూడా, ఆ ఇంట్లో ఏం లేదంటే రక్షణ లేదు. రక్షణ లేని కారణం చేతనే మరి ప్రభువారు ఆ కర్నేలుతో మాట్లాడగా, మరి పేతురు గారిని తీసుకుని వచ్చి మరి ప్రార్థన చేస్తే, మరి దైవజనుడు ఆ గృహంలో అడుగు పెట్టగా, ఆయన ప్రార్థన చేయగా, పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు దిగొచ్చిని, పరిశుద్ధాత్మ దేవుడు ఆ బంధువుల్ని, ఆ స్నేహితుల్ని, ఆ చుట్టాలని మరి కరుణీలతో సహా, కుటుంబంతో సహా రక్షించబడ్డారు. రక్షణ వచ్చింది వాళ్ళకి. వెంటనే బాప్తిసం తీసుకున్నారు. వెంటనే దేవుణ్ణి అంగీకరించారు. అలాగే మనందరం విశ్వాసులను మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా రక్షణ పొందాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా మాట్లాడుతున్నా. ఈ చిన్న వాక్యము మరి మీ హృదయంలో నాటుకున్నట్లుగా, మీ కుటుంబంలో ఆస్వాదించబడినట్లుగా, 30 60 100 ఫలించినట్లుగా మరి ప్రభువారు మీ పట్ల సిద్ధము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నాయన మీరు రాకడ సమయంలో మేము మా హృదయంలో ఏ మనసు అయితే హెచ్చుతగ్గులుగా మేము ఉంచుకున్నామో, ఆ మనసుని ప్రభువా ఏక మనసుగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. ఆ మనస్సునైనా సమానంగా ఉంచడానికి సహాయం చేయండి. ఎక్కడ హెచ్చుతగ్గులు ఉండదు ప్రభువా, ఎక్కడ హెచ్చుతగ్గులు ఉండదు నాయన. మేమందరూ సమానమే ప్రభువా, మేమందరూ ఏక మనసుతో ఉండాలి ప్రభువా అన్నట్లుగా ప్రభువా ఆ విధంగా సిద్ధం చేయండి ఆయన. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి ఫలించినట్లుగా సహాయం చేయండి. మీ అందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రభువా. అందుకు బట్టి వందనాలు, స్తోత్రాలు. మరొకసారి నాయన మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా భార్య గల్ఫ్ ఉంది. నా భార్యని జ్ఞాపకం చేసి, ఇద్దరు బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. నా మనవని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. నా భార్య బంధువుల్ని జ్ఞాపకం చేసుకోండి. మాలో నాయన ఈ యొక్క సాతానుడు రాకుండా మేము ప్రతిరోజు మీలో వెతికినప్పుడు ప్రభువా మమ్మల్ని ఇంకా ఆస్వాదించింది ఆయన. ఇంకా నూతనమైన మాటలు చెప్పడానికి నన్ను మీరు దర్శించింది ప్రభువా. అనేకమైన చోట్లకి వెళ్ళి మీ సువార్త ప్రకటించేవాడికి నన్ను సిద్ధం చేయమని అడుగుతున్నాం తండ్రి. మాలో ఉన్న లోటుపాట్లు తీసివేయండి, మాలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి, మాలో ఉన్న నాయన శాంతి సమాధానాన్ని ప్రభావ నింపమని అడుగుతున్నాం ప్రభా. ఆ విధంగా రాత్రికాల సమయంలో మీరే నడిపించి బలపరిచి కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.